హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం స్టార్ మాలో బిగ్ డెసిషన్స్ అయితే తీసుకోబోతున్నారనేసి అయితే తెలుస్తుంది. ఆ ఎగ్జైట్‌మెంట్‌తో అయితే మీ ముందరికైతే వచ్చేసాను. ఏం బిగ్ డెసిషన్స్ అంటే ఆల్రెడీ మీకు ఓ వీడియో చేసి చెప్పాను. ఓల్డ్ యాక్టర్స్‌ని తీసుకోబోతున్నారు. అలాగే మన సీరియల్స్‌లో ప్రైమ్ టైమ్‌లో ఉండే సీరియల్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఆఫ్టర్‌నూన్‌కి వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయనేసి మనకైతే తెలుస్తుంది. అసలు ఏం జరగబోతుంది? సెప్టెంబర్ టైంలో మనకు 2 సీరియల్‌లు అయితే చేంజ్ అవుతాయి కదా! టైమ్ చేంజ్ అన్నా అవుతాయి. లేకపోతే శుభం కార్డ్ అనే పడతాయి మీకు తెలిసిన విషయమే. ఆ టైమ్ చేంజ్, శుభం కార్డ్ పడే సీరియల్స్ ఏమనుకుంటా ఉంటారు అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఓల్డ్ యాక్టర్స్, ఓల్డ్ ఫేవరెట్ కపుల్స్, ఆల్ టైమ్ ఫేవరెట్ కపుల్స్ ఉంటారు కదా! వాళ్ళ ఊరు అనేది కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సరే అనేసి ఇక్కడ మనము మెయిన్‌గా టీఆర్‌పీ రేటింగ్స్‌లో కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే టైమ్ చేంజ్ ఇంపార్టెన్స్ అంటే టీఆర్‌పీ రేటింగ్‌లో మనం ఎంత స్థాయిలో ఉన్నాం అనే దాని గురించే కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 20 మార్కులు టెస్ట్ పెట్టారు మనకి. 20 మార్కులు టెస్ట్ పెడితే ఆ 20 మార్కుల్లో 16 మార్కులు, 15 మార్కులు తెచ్చుకుంటే మనకు సూపర్ నంబర్ 1 అనుకోవచ్చు మనం. నంబర్ 1 అయితే అనుకోవచ్చు కదా! ఆ నంబర్ 1లో మనకు వేరే వాళ్ళు పోటీ ఇప్పుడు 16, 15 వచ్చినప్పుడు ఏమొచ్చినాయిరా అనేసి మనం అనుకుంటాం మార్కులు. అదే మార్కులు 12 వచ్చినాయి. అదే స్టూడెంట్‌కి 12 వచ్చాయనుకోండి. ఎగ్జాంపుల్ కార్తీక దీపమే చెప్తాను అనుకోండి. కార్తీక దీపం 16 వచ్చింది ఒకప్పుడు. అదే కార్తీక దీపం 12 వచ్చిందంటే పడిపోయినట్టే. కానీ కార్తీక దీపం నంబర్ 1లోనే ఉంటుంది. ఆ నంబర్ 1లో ఉంటే ఆ నంబర్ 1లో ఉండేది ఇంక వేరే సీరియల్స్ కూడా అంటే వాళ్ళు 14, 12, 13 తెచ్చుకోలేకపోతా ఉంటారు. వాళ్ళు డౌన్ అయిపోయారు. వాళ్ళు డౌన్ అయిపోతే స్కూల్‌కి ఏమవుతుంది? చెడ్డ పేరొస్తుంది. ఆ చెడ్డ పేరొస్తే ఏమవుతుంది? ఇక్కడ రావాల్సిన స్టూడెంట్స్ అంతా, ఇక్కడ రావాల్సిన స్టూడెంట్స్ అంటే మనం ఆడియన్స్, ఫ్యాన్స్. ఇక్కడ రావాల్సిన స్టూడెంట్స్ అంతా ఆ ఛానెల్‌లో ఏముంది అంతా డబ్బా అనేసి ఆ స్కూల్‌లో ఏమీ లేదు. మొత్తం టీఆర్‌పీ పడిపోతుంది. అంటే అర్థం చేసుకోండి. సీరియల్‌లో ఏం స్కోప్ లేనట్టుంది. ఆ స్కోప్ లేకపోతే మనం ఎందుకు పోయేది? ఇక్కడ చూడండి ప్రతిరోజు టీఆర్‌పీ అయితే పెరుగుతుంది. అంటే ఈ సీరియల్ బాగా ప్రమోషన్ చేస్తా ఉంటారు. అలాగే బాగా హైప్ చేస్తా ఉంటారు ఈ సీరియల్ పైన. ఈ సీరియల్‌కి వెళ్ళిపోదాము అనేసి కామన్ ఆడియన్స్ ఇప్పుడు మనకు స్ట్రక్ అయిన ఆడియన్స్ ఇప్పుడు కొంతమంది ఉంటారు. మా వోడు పలానా స్కూల్‌లోనే చదవాలబ్బా! అనేసి మనం ఎలాగైతే అనుకుంటామో అదే విధంగా కొంత కామన్ ఆడియన్స్ ఆ స్కూల్ బాలేదా మార్చేయి పక్కన స్కూల్ పోదాం అనేసి మారిపోయే వాళ్ళు చాలా మందైతే ఉంటారు. ఎందుకంటే ఒక 30 నిమిషాలు టైమ్ స్పెండ్ చేసి ఒక సీరియల్‌ని చూస్తా ఉంటారు. అంటే ఆ సీరియల్‌లో ఎంత డెప్త్ ఉండాలి, అంత అంత ఆదరణ అయితే ఇస్తా ఉంటారు. హీరోకి, హీరో ఫ్యాన్స్‌కి అలాగే హీరోయిన్ ఫ్యాన్స్‌కి ఆదరణ ఇస్తా ఉంటే వాళ్ళని 24 గంటలు తొక్కేస్తా వీళ్ళు పైకి కనీసం అంటే కనీసం ఒక వారంలో ఒక ఎపిసోడ్ అన్నా హై మూమెంట్ ఉండే ఎపిసోడ్ అయితే మన హీరోకి అయితే పెట్టాలి. అలాగే హీరోయిన్‌కి పెట్టాలి. అలా కాదు ఇప్పుడు ఒక క్షణంలో వాళ్ళు తప్పు చేస్తారు. రెండో క్షణంలో మన హీరోని తొక్కేస్తారు. అది కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఆ విధంగా కామన్ ఆడియన్స్ అంతా మధ్యాహ్నం సీరియల్స్‌కి మారిపోయారు. ఆల్రెడీ మారిపోయారు. ఇప్పుడు వాళ్ళు వేరే స్కూల్‌లో 3 మార్కులు తెచ్చుకునే వాళ్ళు 20కి 3 మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు ఆ సీరియల్‌లో 4 మార్కులకైతే వచ్చారు. మనోళ్ళు 8 మార్కులకు దగ్గరలో వచ్చినారు. 7.95 వచ్చారు. అలాగే 6.95 వచ్చారు. 7.10 వచ్చారు. ఈ విధంగా మళ్ళీ అదయిపోయిన తర్వాత మనకు 5 వచ్చారు, 4 వచ్చారు, 6 వచ్చారు. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ నంబర్ 1 ప్లేస్‌కి వచ్చి ఎళ్తా ఉన్నారు. వచ్చి ఎళ్తా ఉంటే ఇక్కడ బ్రహ్మముడి సీరియల్ ఒకటి మాత్రం నంబర్ 1 ప్లేస్‌లో 5 మార్క్స్ అయితే సెటిల్ అయింది. ఇక్కడ 5 మార్క్స్ సెటిల్ అయింది. నా సీరియల్ నంబర్ 1 అని మనం అనుకోవచ్చు. కానీ అక్కడ 4.95 ఉన్నారు. జస్ట్ మనకు ఒక 20 మార్కులతో డిఫరెన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా నంబర్ 1 ప్లేస్‌కి వచ్చేసానికి రెడీగా ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మనకు ఈక్వల్ అయిపోయారు. జస్ట్ ఒక పాయింట్స్‌లో డిఫరెన్స్ ఉంది అంతే. ఇంక నెక్స్ట్ వీక్ ఆపై వీక్ ఇదే విధంగా గాని ఉంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా నంబర్ 1 ప్లేస్‌కి వచ్చేస్తారు. అప్పుడు మనకుండే కామన్ ఆడియన్స్ మొత్తం అక్కడికైతే వెళ్ళిపోతారు. అంటే మన స్కూల్‌లో ఉండే పిల్లలంతా ఆ స్కూల్‌కి వెళ్ళిపోతారు. ఆ స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్కూల్‌లో గాని కనెక్ట్ అయిపోయారంటే మళ్ళీ మన స్కూల్‌కి రావాలంటే ఒక సంవత్సరం అయితే పడుతుంది. ఆ సంవత్సరం అంటే ఆ సీరియల్ అయిపోయేంత వరకు పడుతుంది కాబట్టి ఈ డెసిషన్ అయితే స్టార్ మా అయితే చానా ఇదిగా తీసుకుందా అన్నట్టు ఓన్‌గా తీసుకుందా. ఎందుకంటే ఏదైనా సరే స్కూల్‌లో స్టూడెంట్స్ వెళ్ళిపోయినా, నంబర్ 1 ప్లేస్ కోల్పోయినా ఎవరికైనా సరే బాధ ఉంటుంది కదా! ఆ బాధని కవర్ చేయడానికి కోసం మధ్యాహ్నం ఉండే సీరియల్‌లన్నీ మడత పెట్టాలనేసి అయితే డిసైడ్ అయ్యారనేసి మనకైతే తెలుస్తుంది. మడత పెట్టేసే దాంట్లో ఒకవేళ బై మిస్ అయితే సప్తపది సీరియల్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే సప్తపది కొత్తగా వచ్చింది. డైరెక్ట్ ఆఫ్టర్‌నూన్‌లో టెలికాస్ట్ చేశారు కాబట్టి సప్తపది సీరియల్ ఒకటి మాత్రమే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే సాప్‌కి నీరులాగా బ్రహ్మముడి సీరియల్ ఏదన్నా ఒక అద్భుతం జరిగి ఏదైనా మంచి స్కోప్ ఉంటే ఆ సీరియల్ ఉంచుతారు. లేకపోతే ఆ సీరియల్‌ని అతికించి 6 పీఎంలో ఏసే ఛాన్స్ కూడా ఉంటుంది. 6 పీఎంలో ఎలాగో టీఆర్‌పీ రేటింగ్స్ రాదు కాబట్టి ఇక్కడ బ్రహ్మముడిని చూస్తా ఉండేది ఓన్లీ ఫ్యాన్సే కాబట్టి ఆ ఫ్యాన్స్ కోసం అనేసి బ్రహ్మముడి సీరియల్ అయితే 6 పీఎంలో ఏసి
మళ్ళీ 6:30 పిఎంలో 7 పిఎంలో ఉండే సీరియల్స్కి అయితే బూస్ట్ అప్ ఇచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఇక్కడ ఆఫ్టర్నూన్ సీరియల్స్ మనకు మొత్తానికి 7 అయితే వస్తున్నాయి. పాపి మా జీవనజ్యోతి, నిన్ను కోరి, బ్రహ్మముడి, సప్తపది, మగవ మగవ మళ్ళీ 6 సీరియల్ అయితే వస్తున్నాయి కదా. 6 సీరియల్ని మడత పెట్టేస్తే దాంట్లో ఒక సీరియల్ మిస్ అయితే ఇంకా 5 సీరియల్ లేకపోతే 4 సీరియల్ అనుకుందాం. 4 సీరియల్కి ఖచ్చితంగా అయితే టైం స్లాట్ కేటాయించాలి. కాబట్టి ఇక్కడ 9:30 పిఎం నుంచి 10:30 పిఎం లోపల 9:30 10 పిఎంలో ఉండే 2 సీరియల్ అయితే ఒక సీరియల్ అయితే ఏదో ఒక సీరియల్ అయితే ఖచ్చితంగా ఎత్తుకొచ్చి 1 పిఎంలో అయితే వేస్తాను, మనకు తెలిసిన విషయం. ఇంక 3 సీరియల్ అయితే మనకు చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తాను. ఆ 3 సీరియల్ ఏదయ్యే ఛాన్స్ ఉంటుందంటే నువ్వుంటే నా జతగా సీరియల్ ఆఫ్టర్నూన్ 1 పిఎంకి వేసినా కానీ ఇప్పుడు వచ్చేదానికన్నా బెస్ట్ టీఆర్పీ వస్తుందని నా ఫీలింగు. ఎందుకంటే 6 పిఎంలో వేసి ఎంత బాగుండే స్టోరీని అసలు వరస్ట్ పట్టించారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి సూపర్గా ఉంటుందని మనకైతే తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత నిండు మనసుల సీరియల్ యాజ్ యూజువల్గా 6:30 పిఎంలో కొనసాగుతుంది. నో టైం చేంజ్ నో ఎండింగ్ అనేసి మీకు ఆల్రెడీ నేను ఒక ఎండింగ్ శుభంగా పడిపోయే సీరియల్స్ గురించి అయితే చెప్పాను. అది అయిపోయిన తర్వాత చిన్ని సీరియల్ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే పెళ్ళి అయితే జరిగిపోయింది కాబట్టి ఆ సీరియల్ కూడా ఇంకా మంచి డెప్త్ ఉంటుంది. ఆ సీరియల్ కూడా ఇప్పట్లో అయితే ఎండ్ అయ్యే ప్రసక్తి లేదు. అలాగే నో టైం చేంజ్ ప్రజెంట్ అయితే ఇది నేను చెప్పేది మే వరకు ఉండొచ్చు. మే తర్వాత ఖచ్చితంగా అయితే అది 12 పిఎం పడవచ్చు, 12:30 పడవచ్చు, లేకపోతే 1:30 పడవచ్చు, ఏ టైం కన్నా పడవచ్చు, మనం అయితే చెప్పలేము. అది అయిపోయిన తర్వాత మనకు 7:30 పిఎంలో ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ మేబీ సెప్టెంబర్ బిగ్ బాస్ వచ్చే టైంకి, లేకపోతే ఏదైనా కొత్త సీరియల్ మహానంది వచ్చే సమయానికి ఈ సీరియల్ని చేంజ్ చేసే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. చూద్దాం, చెప్పలేము అనేసి మనకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ స్టాండర్డ్గా ఉండేది గుండెండ గుడి గంటలు స్టాండర్డ్గా ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే గుండెండ గుడి గంటల దగ్గర ఇంకా స్టోరీ చాలా దాచిపెట్టినారు వాళ్ళు. ఆ స్టోరీని బయటికి తీయకుండా వాళ్ళు వేరే ట్రాకుల్లో అయితే పోయి ఆ ట్రాకుల్లో కూడా జనాలను అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. అంటే సీరియల్ పడిపోయింది అనుకున్నప్పుడంతా మళ్ళీ బుస్ అని లేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ బుస్ అని లేయడం వల్ల ఇంకా గుండెండ గుడి గంటలని మార్చే ప్రసక్తి లేదు. ఇంక ఇంటింటి రామాయణం మనకు 8:30 స్లాట్లు కానీ చూసుకున్నట్టయితే డైరెక్ట్గా ఇంటింటి రామాయణం అయితే నో టైం చేంజ్ ఏమీ లేకుండా ఒకవేళ ఉంటే అట్టే స్టాండర్డ్గా ఉండిపోతుంది, లేకపోతే అలాగే ఎండ్ అయిపోతుంది. కానీ అసలు నో టైం చేంజ్ 8:30 పిఎం సీరియల్స్ అయితే. ఎందుకంటే చరిత్ర చూసుకున్నట్లయితే గృహలక్ష్మి, ఇంటింటి గృహలక్ష్మి అలాగే ఉంది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ కూడా 8:30లో డైరెక్ట్ స్లాట్ ఎండ్ అయింది. అలాగే ఇంటింటి రామాయణం కూడా డైరెక్ట్ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కార్తీక్ దీపం గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కార్తీక్ దీపం నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంది. ఎందుకంటే అదర్ సీరియల్స్ డౌన్ అయినాయి కాబట్టి కార్తీక్ దీపం అయితే మనం ఏదో ఒకటి 16 వస్తా ఉండేది 14, 15కి అడ్జస్ట్మెంట్ అయితే అవుతా ఉంది. కానీ కార్తీక్ దీపం ఇంకా డౌన్ అయితే అయిపోతా ఉంది. అంటే సిటీ ఆడియన్స్ని కార్తీక్ దీపం అయితే ఓన్ చేసుకోలేకపోతుంది. కాబట్టి కార్తీక్ దీపం చేంజ్ చేస్తారా అంటే మేబీ 99% అవ్వకపోవచ్చు, 1% ఎక్కడో ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మముడి ఎలాగైతే బతుకుతుందనేసి అంటున్నాము, అదేవిధంగా కార్తీక్ దీపం నో టైం చేంజ్ లేకుండా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఇక్కడ మనకు టైం చేంజ్ అయ్యే సీరియల్స్ ఎక్కువ రిస్క్లో ఉన్న సీరియల్స్ ఏదైనా ఉందంటే ఫస్ట్ వచ్చి ఇల్లు ఇల్లాల పిల్లలు, అలాగే సెకండ్ వచ్చి చిన్ని సీరియల్, థర్డ్ ప్లేస్లో వచ్చి నువ్వుంటే నా జతగా ఈ 3 సీరియల్, అలాగే 4th ప్లేస్లో ఉండే పొదరిల్లు సీరియల్ వచ్చి ఖచ్చితంగా ఏదో ఒక టైం స్లాట్లో అయితే బిగ్ బాస్ బిఫోర్ వేయాలనేసి మనం అయితే అనుకున్నాం. అలాగే నువ్వు లేక నేను లేను అనే సీరియల్ మధ్యాహ్నం స్లాట్కి అయితే షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. మీకు ఏ సీరియల్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు, టైం చేంజ్ అవ్వాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మన స్కూల్లో ఉండే స్టూడెంట్స్ పక్క స్కూల్కి వెళ్ళిపోయారంటే మళ్ళీ రావాలంటే ఎంత పవర్ తీసుకురావాలి, ఎంతో గెయిన్ చేయాల్సి వస్తుంది. ఆ గెయిన్ ఉండే ఆడియన్స్నే మనం కొంచెం మెరుగుపెట్టి బాగా చేసుకుంటే బాగుంటుంది కదా అని డెసిషన్ అయితే తీసుకున్నారు. నాకైతే మంచి డెసిషనే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.